ఈరోజు నేను వంకాయ మసాలా రైలు కర్రీ అయితే చేస్తున్నాను. చూడండి, ముందుగా అయితే వంకాయ మన గుత్తి వంకాయ టైప్ అయితే కట్ చేసుకున్నాను. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు, ఇంకా జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, ఇంక ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను. నేను అల్లం మర్చిపోయానండి, అది మిక్సీ పెట్టినప్పుడు అయితే వేసుకున్నాను. చూడండి, పేస్ట్ అయిపోయిన తర్వాత రాళ్ళుప్పు, కొంచెం కారం. ఇవి రైలు నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నానండి. రైలు అంటే మీరు పచ్చిరైలు అనుకోకండి, ఎండు రైలు. ఇంక ఇవి గుత్తి వంకాయ మనం ఎలా పెట్టుకుంటాం ప్రిపేర్ అలా చేసానండి. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాను. కళాయిలో కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేస్తున్నాను, ఎందుకంటే వంకాయలు విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదండి, అందువల్ల. ఇంకా మసాలా అయితే మిగిలింది, ఆ మసాలా కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఇంకా ఇలా కలుపుతూ కొంచెం అయితే ఉంచాను. ఎక్కువసేపు కలిపితే వంకాయలు విడిపోతాయి కదండి, అందుకైతే ఈసారి ఇలా ట్రై చేశాను, కలిపాను. చూడండి, వంకాయలు అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయ్యండి. ఈ నీళ్ళు అనుకోకుండా ఈ మసాలా నీళ్ళు, మన మిక్సీ కడిగిన జార్ ఉంటుంది కదా, నీళ్ళు అయితే ఇందులో కొంచెం కింద యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా యాడ్ చేస్తే కర్రీ అనేది ఎక్కువ నీరైపోద్దని. చూడండి, వాటర్ అయితే ఫైనల్గా యాడ్ చేశాను మొత్తం. ఇంకా చూడండి, కుకింగ్ అయితే భలే అవుతుంది నా కర్రీ, కొత్తలాడుతూ. ఈరోజు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేశాను ఎండ్రాయిలు పెట్టి వంకాయలోని. ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే నాకు చెప్పండి. ఫైనల్గా మా కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో. బాయ్ అండి.